దంటూ ప్రాపర్టీస్ తరపున మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ సిటీ ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ధీటుగా ఉండే విధంగా మన యొక్క మహానగరాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన యొక్క డ్రీమ్ ప్రాజెక్టుగా దాదాపు 50,000 ఎకరాలలో దీన్ని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి సౌత్గా మరియు 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి మధ్యలో మరియు ఔటర్ రింగ్ రోడ్డుకి, రీజన్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ దాదాపు 50,000 ఎకరాలలో నిర్మాణం చేయబోతున్నారు. దీనిలో గత ప్రభుత్వం 14,000 ఎకరాలు ఆల్రెడీ భూమిని సేకరించింది. 13,973 ఎకరాలని 10 విభాగాలుగా విభజించి భూమిని కేటాయించింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు 90 మంది సిబ్బందితోటి నానక్రామ్గూడలో ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏ జిల్లాలో ఉంది, ఏ మండలాల్లో ఉంది, ఏ ఏరియాలో ఉంది మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ ప్లాన్. ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్లో ఇది సాగర్ హైవే, ఇది శ్రీశైలం హైవే, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరుకి మరియు ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడకి, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు మాల్ దగ్గర ఎగ్జిట్కి, అదేవిధంగా ఆమన్గల్ ఎగ్జిట్కి ఈ రెంటి మధ్యలో, అదేవిధంగా సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఈ యొక్క ఫ్యూచర్ సిటీ ఉంది. ఈ ఫ్యూచర్ సిటీకి డిఫరెంట్గా రూట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే మొదటగా గత గవర్నమెంటు కొత్తూరు నుంచి ఒక 200 ఫీట్ల రోడ్డు యాచారం దాకా ప్లాన్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంటు కర్తాల్ నుంచి చింతపట్ల దాకా 200 ఫీట్ల రోడ్డు, అదేవిధంగా కక్కల్పహాడ్ నుంచి తక్కెళ్ళపల్లి దాకా ఒక రోడ్డు చేస్తున్నాయి. అదేవిధంగా మంగళపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజన్ రింగ్ రోడ్ దాకా 150 ఫీట్ రోడ్డు మంగళపల్లి, నందివనపర్తి, తాటిపర్తి, కొత్తపల్లి, తుర్కలకుంట దాకా కూడా ఒక 150 ఫీట్ రోడ్డు ఇస్తున్నారు. ఈ కొంగర్ కలాన్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి మీర్ఖాన్పేట్, కుర్మిద్ద, ముద్విన్, ఆకుతోటపల్లి వరకు, అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజన్ రింగ్ రోడ్ దాకా కూడా ఇక్కడ 330 ఫీట్ల రోడ్డు ఒకటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ 330 ఫీట్ల రోడ్డు దేశంలోనే అతి పెద్దది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో చేస్తున్నారు. ఈ రోడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే మనకి రీజనల్ రింగ్ రోడ్కి మనకి దాదాపు 10 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఇస్తున్నారు. ఈ 10 గ్రీన్ ఫీల్డ్ రోడ్లో అన్నిటికంటే పెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఈ రోడ్డు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాదాపు 1000 ఎకరాలలో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. 1000 ఎకరాలలో 41 కిలోమీటర్ డిస్టెన్స్ తోటి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడు, రైట్ సైడు కూడా కిలోమీటర్ డిస్టెన్స్ తోటి కమర్షియల్ ప్లాట్స్, ఒక్కొక్క ప్లాటు 10 ఎకరాలు, 4 ఎకరాలు, 2.5 ఎకరాలు ఆ విధంగా చేస్తూ కొన్ని పార్క్ రోడ్ ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోడ్డు ద్వారా ఈ ఫ్యూచర్ సిటీకి వేగంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రోడ్డుకి ఆనుకొని మనకి ఈ 41 కిలోమీటర్స్ వరకు కూడా మెట్రో రావడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే కాకుండా
మహబూబ్నగర్ డిస్ట్రిక్టు, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వేగంగా ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది పోగా ఇక్కడ కడతాల నుంచి కురుమిద్ద, తాటిపత్తి, చింతపట్ల, కొత్తూరు, మీర్ఖాన్పేట్, నందివనపర్తి, యాచారం, కర్కల్పహాడ్, మిద్విన్, కొత్తపల్లి, తక్కెడపల్లి ఇవన్నీ కూడా 200 ఫీట్ల రోడ్లు. ఇది 150 ఫీట్ రోడ్డు, ఇది వచ్చేసి 330 ఫీట్ రోడ్డు. ఈ విధంగా రోడ్ కనెక్టివిటీ చాలా బాగా చేశారు. దీనికి రోడ్ కనెక్టివిటీ ఈ రకంగా ఉంది. ఇదే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి మనకు తుక్కుగూడ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఈ మీర్ఖాన్పేట దగ్గర మనకి మెట్రో ఇక్కడ దాకా కూడా ప్లాన్ చేసి దీనికి డిపిఆర్ కూడా రెడీ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్కి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో హైదరాబాద్కి సౌత్గా ఉండి హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అదేవిధంగా ఇటు మహేశ్వరం, కందుకూరు, కర్తాల్, ఆమనగల్లు 7 మండలాలతోటి వీటిలో ఉన్నటువంటి 56 గ్రామాలతోటి ఎఫ్సిడిఏ తయారయ్యి ఉంది. మీర్ఖాన్పేట దగ్గర ఆల్రెడీ గత గవర్నమెంటు అమెజాన్కి ల్యాండ్ కేటాయించారు. అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సీఎం గారు శంకుస్థాపన చేశారు. ఈ వర్క్ కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్నారు. గత 3 నెలల నుంచి ఈ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఫ్యూచర్ సిటీ కింద 13,973 ఎకరాలని విభజించారు 10 విభాగాలుగా. దానిలో ప్రధానంగా ఏఐసిటీ అని చెప్పేసి 297 ఎకరాలు ఏఐసిటీ దగ్గర ముచ్చల దగ్గరగా ఉంటుంది. రెండోది ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ జోన్ కింద దాదాపు 450 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కింద 4,774 ఎకరాలు, ఇక్కడొక భాగం ఇక్కడొక భాగం ఇక్కడొక భాగంగా 3 భాగాలుగా 4,774 ఎకరాల్లో కేటాయించారు. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్ జోన్ కింద ఈ భాగము, అదేవిధంగా ఫర్నిచర్ పార్క్ కింద ఈ 309 ఎకరాలు, హెల్త్ సిటీ కింద 370 ఎకరాలు, లైఫ్ సైన్స్ హబ్ కింద 4,207 ఎకరాలు దీన్ని, అదేవిధంగా రెసిడెన్షియల్ మిక్స్డ్ జోన్ కింద 1,317 ఎకరాలు ఈ 2 పార్ట్లు, రెసిడెన్షియల్ జోన్ కింద 1,013 ఎకరాలు, స్పోర్ట్స్ హబ్ కింద 760 ఎకరాలు. ఈ మొత్తం టోటల్ కలిపితే 13,973 ఎకరాలని ఈ రకంగా డివైడ్ చేసి అన్నీ కూడా వీళ్ళకి ఎంఓ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలో ఈ 10 డివిజన్స్లో నుంచి దాదాపు 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళని బేస్ చేసుకొని దాదాపు 25 లక్షల మందికి గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని హెచ్ఎండి పరిధిలో డెవలప్ చేస్తున్నారు. ఈ యొక్క మ్యాపు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క మ్యాపు, దీనికి నిర్మాణం ఎట్లా ఉంది, ఇందా మనం మాట్లాడుకున్న ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వచ్చేటువంటి రోడ్డు ముద్విన్ దాకా ఇది గ్రీన్ఫీల్డ్ రోడ్ కాబట్టి ఈ మ్యాప్ ద్వారా మనం మొత్తం తెలుసుకోవచ్చు. హెచ్ఎండిఏ లిమిట్ని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా దీన్ని ఎన్హాన్స్ చేశారు. కావున ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ పరిధి రీజనల్ రింగ్ రోడ్ దాకా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈ విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ బేస్ చేసుకొని మనం ప్లాట్లు అమ్మటం జరిగింది. అప్పుడు కొన్నవారు కూడా చాలా అభివృద్ధి చెందారు, ప్లాట్లు కొనుక్కొని లబ్ధి పొందారు. కావున నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు.
50,000 ఎకరాల్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కావున అందరూ కూడా ఈ ఏరియాలో ప్లాట్లు కొనటం అనేది మిస్ అవ్వకండి. ఇదివరలో నేను మణికొండ హైటెక్ సిటీ ప్లాట్లు అమ్మినప్పుడు మణికొండలో 750 రూపాయలకి 45 నెలల ఇన్స్టాల్మెంట్లు అమ్మాం. ఆ రోజు కొండలు గుట్టలు అని ఎవరు కొంతమంది రాలేదు, డబ్బు ఉండి కూడా కొనలేకపోయారు. ఈసారి ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి వారు కూడా ఇబ్బంది అయితే కొద్ది ల్యాండ్తో అయినా కొనుక్కొని తృప్తి పొందండి, కొనటం మానకండి. ఇది మరొక గచ్చిబౌలి హైటెక్ సిటీ కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీలో మీరు మిస్ అవ్వద్దు. ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్ని, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏరియాలో తప్పకుండా ప్లాట్లు కొనండి. ఇది నా 30 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ ఏరియాలో మటుకు మీరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ దాదాపు 16,000 రూపాయల దాకా నడుస్తుంది. ఇది ఫ్యూచర్లో 5 టైమ్స్ అవటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే ఏరియాలో, ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో నాకు తెలిసిన ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి మీకు కావాలంటే మినిమం 10,000 రూపాయల లోపలే నేను ఇప్పించగలుగుతా. కావాల్సిన వారు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, 5 ఇయర్స్లో 5 టైమ్స్ 100% గ్యారంటీ నా ప్రిడిక్షన్. ఇది 100% అయి తీరుతుంది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నా. షేర్స్ రకంగా పెరుగుతుంటాయి, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా ఏ విధంగా గ్రోత్ వస్తుందన్న విషయం నాకు బాగా అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి మీ అందరూ కూడా తలా ఒక ప్లాట్ కొనుక్కుంటారని, ఆ ఫ్యూచర్ సిటీలో మీరు ఒక భాగస్థులు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ ఏరియా మొత్తం మీద నందివనపర్తి గ్రామ పంచాయతీ చాలా పెద్దది. ఈ ఏరియాలో చాలా ల్యాండ్ ఉంది. కావున ఈ ఏరియాలో మనకి ల్యాండ్ మన దగ్గర అందుబాటులో ఉంది. కావాల్సిన వారు నన్ను సంప్రదించండి. ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కూడా నా దగ్గర అందుబాటులో ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడను. అందరూ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో భాగస్థులు కండి. మీ అందరూ కూడా మీ శక్తి కొలది ల్యాండ్ కొనుక్కోండి, లబ్ధి పొందండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇట్లాంటి ప్రాజెక్టు మళ్ళా రావటం చాలా అరుదు. కావున ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకొని మినిమం 5 ఇయర్స్లో 5 టైమ్స్ డెవలప్ అవడానికి 1000% అవకాశాలు కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా తీసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ తదాస్తు.